వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గంగా యమున సరస్వతి ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరిగేటువంటి మహాకుంభమేళకు అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఒక శుభవార్త అయితే భక్తులకైతే ప్రకటించిందని చెప్పాలి. ఏదైతే తూర్పుగోదావరి జిల్లా నుంచి మహాకుంభమేళకు వెళ్ళేటువంటి భక్తులకైతే ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సౌకర్యంగా అలాగే బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 7 రోజుల పాటు ప్రయాణించి ఈ యొక్క భక్తులకి మహాకుంభమేళకు వెళ్ళేటువంటి భక్తులకి ఈ యొక్క మంచి సౌకర్యాన్ని తూర్పుగోదావరి నుంచి అయితే కల్పించి చెప్పాలి. మొదటగా మనం చూసుకుంటే ఈ యొక్క కొవ్వూరు నుంచి తూర్పుగోదావరి నుంచి కొవ్వూరు నుంచి అయితే 1వ తేదీన ఈ యొక్క కుంభమేళాకైతే బస్సును అయితే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు డిపో మేనేజర్ వివిఎస్ కుమార్ కూడా ఈ యొక్క బస్సును ప్రత్యేకమైన బస్సు వెళ్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇప్పటికే ఒక బస్సు 36 సీటర్స్ కలిగినటువంటి ఒక బస్సు ఇప్పటికే మహాకుంభమేళాలకు 1వ తేదీని వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా అలాగే మరొక బస్సు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కొవ్వూరు డిపో మేనేజర్ ఎవరైతే ఉన్నారో తెలపడం జరిగింది. అలాగే ఈ యొక్క కుంభమేళాకు వెళ్తున్నటువంటి భక్తులకు 7 రోజుల పాటు కూడా బస్సులో అన్ని సౌకర్యాలు అలాగే వైద్యంతో పాటు మొత్తం ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం అలాగే సాయంత్రం అల్పాహారంతో కూడా ఏర్పాటు చేసేందుకు మొత్తం ఒక్కొక్క భక్తునికి 10,000 చొప్పున అలాగే ఏదైతే స్లీపర్ కోచ్ సంబంధించిన బస్సులు కూడా ఏర్పాటు చేస్తే 15,000 చొప్పున కూడా ఈ యొక్క టికెట్ మొత్తం నిర్ణయించినట్టుగా కూడా డిపో అధికారులు కూడా చెప్పారు. అలాగే ఈ నెల వచ్చే నెల ఏదైతే ఉందో 1వ తేదీన ఈ యొక్క మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళాలకైతే గంగా యమున సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే మహాకుంభమేళాకి ఈ యొక్క బస్సులు తూర్పుగోదావరి జిల్లా వాసులకి ప్రత్యేక అవకాశం ఇచ్చారు. అలాగే 1వ తేదీన అయితే ఈ యొక్క కొవ్వూరు నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సు అలాగే 4వ తేదీన రాజమండ్రి డిపో నుంచి కూడా మరొక బస్సు కూడా మొత్తం ఇక్కడ నుంచి బస్సులు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విధంగానే ప్రతి చోట నుంచి కూడా భక్తులకు అన్ని సౌకర్యాలతో కూడినటువంటి మహాకుంభమేళాకి వెళ్ళి అన్ని విధాలుగా అక్కడ దర్శించుకునేందుకు అక్కడ మహాకుంభమేళాకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో భక్తులు అందరికీ కూడా ఎటువంటి అంటే ఎవరు కూడా మిస్ కాకుండా ఉండేందుకు కూడా సరికొత్త యాప్ ద్వారా అందరినీ కలిసేందుకు ఈ యొక్క యాప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఆ యాప్ను అయితే అందరికీ అన్నటువంటి భక్తులకి ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసినటువంటి భక్తులకు అలాగే 7 రోజుల పాటు ప్రయాణించి అన్ని కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించిన తర్వాత ఈ యొక్క 7 రోజులు 8 రోజుల పాటు ఈ ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ అధికారులు అయితే వివరించారు. ఇది ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు టికెట్ ప్రకటించడమే కాకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క కుంభమేళాకి వెళ్తున్నటువంటి భక్తులు సద్వినియోగపరచుకోవాలని ఆర్టీసీ అధికారులు అయితే సూచించడం జరిగింది. నేను ఏపీఎస్ఆర్టీసీ కొవ్వూరు డిపో మేనేజర్ అండి. మేము గతంలో నేను రాజమండ్రిలోని అసిస్టెంట్ మేనేజర్గా చేసేటప్పుడు కుంభమేళాకి 12 సంవత్సరాల కిందట బస్సు పంపించామండి. పంపించినప్పుడు ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి కూడా ఫోన్ చేసి మాకు మమ్మల్ని అడిగారు. అంటే ఫస్ట్ కుంభమేళా కొద్దిగా అంటే తప్పిపోతారేమో భయంతో అనుకున్నాం, కానీ వాళ్ళందరూ ఫోన్ చేసి బస్సు పెట్టండి, ఆర్టీసీ బస్సులు అయితే మాకు సురక్షితంగా వెళ్ళొస్తామని కోరినారు. దాని మీద లాస్ట్ ఇయర్ ఎవరైతే డ్రైవర్గా తిరిగారో రామకృష్ణ గారని మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకుని మా డిపిటిఓ గారితో మాట్లాడి ఇలా కుంభమేళాకి బస్సులు 1వ తారీఖునే ప్లాన్ చేసామండి. 1/2/2025 ఆల్రెడీ ఆ బస్సు 10,000 రూపాయలండి. దాంట్లో అంటే రానుపోను బస్ ఛార్జీతో పాటు భోజనం ఖర్చులు కూడా అందులో ఉన్నాయండి. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ అన్నీ కలుపుకొని 10,000 రూపాయలండి ఒక్కొక్క మనిషికి. అలాగా బస్ ప్లాన్ చేసాము. అది ఆల్రెడీ 1వ తారీఖున పెట్టిన బస్సు ఫుల్ అయిపోయిందండి. ఇంకోటి స్లీపర్ ఒకటి ప్లాన్ చేసామండి. అది కూడా 15 సీట్లతో అయిపోయింది. స్లీపర్ కాస్ట్ 15,000 రూపాయలు. అది 1వ తారీఖుని. ఈ 2 బస్సులు 1వ తారీఖున వెళ్తాయండి. ఇంకా మేము మరి భక్తులు కోరిన వారికి ఇంకా బస్సులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ జిల్లా లెవెల్లో కూడా బస్సులు పెట్టడానికి మా డిపిటిఓ గారు సిద్ధంగా ఉన్నారండి. ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానం చేరుస్తుందనే ఉద్దేశంతో భక్తులు కోరుతున్నారు. అందుకు మేము బస్సులు ఏర్పాటు చేస్తున్నామండి. అలాగే ఈ బస్సు సుమారుగా 3,500 కిలోమీటర్లు రానుపోను వస్తుందండి. ఇది 7 నుంచి 8 రోజులు పడుతుంది. వాళ్ళందరినీ ఒక గైడ్ కూడా ఇస్తున్నామండి. అంటే వాళ్ళని మొబిలైజ్ చేయడానికి వాళ్ళతోటి ఇచ్చేయడానికి. ఇందులో ఒక యాప్ ఒకటి ఉందండి, WHATS వాట్స్ 3 వర్డ్స్ WORDS అనే యాప్ ఒకటి ఉంది. అది బస్సులో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేసి ఆ యాప్ ద్వారా అందరూ ఒకే చోట చేరుకునే విధంగా డిజైన్ చేసి ఉందండి. ఆ యాప్ కూడా మేము బస్సులో వెళ్ళిన తర్వాత అందరికీ డౌన్లోడ్ చేయించి షేర్ చేసి ఎవరు తప్పిపోకుండా చూసుకుంటానికి చర్యలు తీసుకుంటున్నాము.
అలాగే ఎవరైతే వస్తున్నారో భక్తులందరికీ కూడా మెడికల్ పరంగా కూడా వాళ్ళ మెడిసిన్స్ ఇవన్నీ తీసుకురమ్మని చెప్తున్నాము. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ వాళ్ళకి మెడిసిన్స్ కూడా తీసుకురావాలని వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మా ఆర్టీసీ బస్సులో క్షేమంగా తీసుకురావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలని తీసుకుంటున్నామండి. 1వ తేదీన అయితే ఈ యొక్క కొవ్వూరు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు బస్ డిపో నుంచి అయితే ఈ యొక్క బస్సు కుంభమేళాకి అయితే బయలుదేరుతుంది. అలాగే మంచి లగ్జరీ సౌకర్యాలు కలిగినటువంటి బస్సుగాను అన్ని ఏర్పాట్లు ఉన్నట్టుగా కూడా డిపో మేనేజర్ కూడా తెలిపారు. అలాగే రాజమహేంద్రవరం నుంచి కూడా 4వ తేదీ నుంచి అయితే బస్సు బయలుదేరుతుంది. అలాగే కాకినాడ నుంచి కూడా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు. ఈ విధంగా మహాకుంభమేళాకి కని విని ఎరగని రీతిలో జరిగేటువంటి హిందువుల పండగ భారీగా ఈ యొక్క పండగకైతే అందరూ కూడా భావిస్తారు. అటువంటి మహాకుంభమేళాకైతే వెళ్ళే భక్తులకైతే ఏపీఎస్ఆర్టీసీ అయితే ఈ విధంగా మంచి శుభవార్త అందించి సౌకర్యాలతో కూడినటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.